బాబు చెప్పిండు ఏదో కార్బన్ క్రెడిట్స్ బాగుంటుందని చెప్పని, పర్యావరణానికి బాగుంటుందని. పర్యావరణానికి బాగుంటే రైతుకి ఏంటి? కార్బన్ క్రెడిట్ కోసం మాత్రం రైతుకి ఏంటి? రైతు కావాల్సిన లాభం. లాభదాయక పంట లేకపోతే రైతు చేయడం కూడా మనం అన్యాయం అవుతుంది. రైట్? సో లెట్ us ఫస్ట్ ఎక్స్ప్లోర్ ఎ మోడల్ విచ్ ఈస్ ప్రాఫిటబుల్ టు ద ఫార్మర్స్. సో అటువంటి నమూనా ఏమన్నా ఇక్కడ మన వాళ్ళకి దొరికితే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ బాల వికాస గవర్నమెంట్ ఆల్సో టు ప్రమోట్ దట్ మోడల్. సో మరి రైతుకి ఆదాయ మార్గం రావాలని అంటే, రైతు అమ్ముకోవాలంటే, రైతు పండించిన బ్యాంబూ కూడా ఉత్పత్తులుగా మారితేనే సాధ్యమవుతుంది. ఈజ్ దేర్ ఏ బిజినెస్ మోడల్ ఫర్ సంబడి ఎల్స్ టు డిపెండ్ ఆన్ ద బ్యాంబూ మోడల్, రైట్? సో కొంతమంది స్టార్ట్అప్ ఐడియాతో పెట్టుకున్నారు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ విల్ టేక్ బ్యాంబూ యాజ్ ఎ రా మెటీరియల్. రెండు ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా చాలామంది అనుభవం ఉన్నది, ఆచరణలో పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆలోచన ఉన్నారు. కాబట్టి మీ అందరి ద్వారా రైతుకి ఆదాయం సమకూర్చేటువంటి విధానం, అంటే ఎటువంటి క్రాప్ తీసుకుంటే ఇక్కడ రకరకాలు ఉన్నాయి. బ్యాంకులు కొన్ని వందల రకాలు ఉన్నాయి. సో అంటే నా అనుభవం ఏంటంటే, రైతులు ఒక లాభదాయకమైన ఉందంటే మనం ఇంతకనం కష్టపడి గోసపడి మీరు పెట్టుకోండి అని అవసరం లేనే లేదు. ఒక్క రైతు కనుక ఒక్క ఊర్లో కనుక మంచి లెక్కలు రాసి పెట్టిన కాడి నుంచి కోసేదాకా అమ్మేదాకా ఆయన ఖర్చు ఎంత ఎంత కష్టపడి పండించిండు, ఎంత అల్కగా అమ్ముకున్నాడు అనే ఒక నమూనా సింపుల్ బీటీ పత్తి రైతులకు వ్యవసాయాలను ప్రమోట్ చేయలేదు. రైతులు చూసుకొని ఎగబడి చేసుకున్నారు. ఎందుకు? అల్కగా పండించుకోవచ్చు, అల్కగా సంపాదించుకోవచ్చు. సో అట్లా ఒక నమూనా మన రైతులకి ఎటువంటి జాతి మన ప్రాంతంలో బాగా పెరుగుతుంది, ఎటువంటి జాతి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది అనేటువంటి రెండింటిని మనం కనుక్కొని ఒక మంచి నమూనాని కనుక మనం అందించగలిగితే కనుక ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది ఒక ఆలోచన అన్నమాట. సో ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ గుడ్ మోడల్ ఫ్రమ్ రైతులు. అంటే నాకున్నటువంటి 5 ఎకరాల తోటలో కూడా ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాటేజెస్ అండ్ స్మాల్ రిసార్ట్ అనుకున్నమాట. సో ఎవరికైనా బయట దగ్గర బొంగు పాల్కో అన్నారు కదా, పాల్కో అటువంటి దొరికితే కనుక మంచిగా కట్టే వాళ్ళని దొరికితే కనుక ఇద్దరిని కూడా చూసుకొని ఇట్లాంటివి కడతామనుకొని ప్లాన్ ఇస్తాను అనమాట. సో ఇది నా పర్పస్ ఆఫ్ కమింగ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ ద లీడింగ్ టీమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు పిట్టల శ్రీశైలం. నేను గట్కేశ్వర్లో ఉంటాను, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. అయితే మేము బాంబుకి సంబంధించి నా లీజుడ్ భూమి ఒక 500 మొక్కల్ని పెట్టినాము. అవి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. ఇక దాని పక్కపొంటి వేరే మొక్కలు ఉన్నాయి, దాంతో ఇక బయటికి రాలేవు. ఈ సంవత్సరం కొంత పెరుగుతాయని అనుకుంటున్నాము. అవన్నీ కూడా కొంత ఇక్కడ లోకల్గా ఉన్నాయి కాకుండా బయట ఎక్కువగా పండేవి మనకు ఇట్లా వ్యాపారానికి ఉపయోగపడే మొక్కల్ని తీసుకొచ్చినాం. ఒక 7 రకాలు ఉన్నాయి మా దగ్గర.